నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టు దగ్గర ఏర్పాటు చేసిన అనధికార టోల్ గేట్ పై కోట్లు దండుకున్నారన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. కేవలం 20 అడుగుల పొడవున్న కంటైనర్ల నుంచి వసూలు చేసిన మొత్తమే 44 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ అక్రమాలతో నష్టపోయిన ట్రాన్స్పోర్టర్ ఫరీద్ ఈ నెల 6వ తేదీన ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 7వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A1గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A2గా ముత్తుకూరు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, A3గా తూపిలి శ్రీధర్ రెడ్డిలతో పాటు 10 మంది పేర్లు ఎఫ్ఐఆర్లతో నమోదు చేశారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 167/2025 అనే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ముద్దాయిగా చూపించడం జరిగింది. ఈరోజు పీటీ వారెంట్ మీద పోలీసు వారు కోర్టు వారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కొన్ని సెక్షన్లు వర్తించమని చెప్పి మేము వాదించడం జరిగింది. కోర్టు వారు ఇద్దరు వాదనలు విన్న తర్వాత పోలీసు వారు కనపరిచినటువంటి సెక్షన్ 409 ఆఫ్ IPC అనేది ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి గారికి అప్లై కాదు కాబట్టి ఆ సెక్షన్ని రిమాండ్ నుంచి తొలగించడం జరిగింది. మిగతా సెక్షన్ల కింద గోవర్ధన్ రెడ్డి గారికి రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. మేము బెయిల్ అప్లికేషన్ వేసాము. దాని మీద ఇంకా నంబర్ అయిన తర్వాత నోటీస్ ఆర్డర్ చేసి తదుపరి విచారణ ఉంటుంది. ఏ కేసు సార్ ఇది? ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక అనాథరైజ్డ్ టోల్ ప్లాజా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది ఏదో అక్రమంగా లారీ ఓనర్స్ దగ్గర డబ్బులు ఎక్కువగా వసూలు చేసినట్లుగా, అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ఉన్నట్టుగా ఆరోపిస్తూ కేసు పెట్టడం జరిగింది. 9 మంది ముద్దాయిలు మొత్తం. వాళ్ళు 2 ముద్దాయిలు ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారిని ఈరోజు తీసుకురావడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మొదటి ముద్దాయిగా చూపించారు. అంటే ఏదో కుట్ర ఉండదని వాళ్ళు చూపించడం జరిగింది. కానీ 409 IPC సెక్షన్ మాత్రం వర్తించదని చెప్పి జడ్జి గారు తీర్పులో చెప్పడం జరుగుతూ మిగతా సెక్షన్ల కింద రిమాండ్ చెప్పారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్గా ఉండి లేదా మర్చెంట్గా, బ్రోకర్గా, ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళని నమ్మక ద్రోహంతో మోసపూరితంగా నమ్మక ద్రోహానికి పాల్పడితే ఆ సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కేసు పెట్టినటువంటి వాళ్ళకి అటువంటి రిలేషన్ అంటే ఏం లేదు కాబట్టి, మర్చెంట్గా, బ్యాంకర్గా, ఏజెంట్గా, ఎంప్లాయీగా ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి ఆ సెక్షన్ గోవర్ధన్ రెడ్డి గారికి వర్తించదు అని చెప్పి కోర్టు వారు పేర్కొనడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.